తెలియదు. పెట్రోల్ ఐడి ఒక్కటే ఉంది సార్, ఇద్దరే ఉన్నారు అంతే. ఇంకా ఉంది. ఆర్డీఓ ఆఫీస్ లో ప్రొసీజర్ ఏంటి? బాండెడ్ లేబర్ కేసులు చేసేవాళ్ళు చేసిన కేసు మీరు రిలీజ్ చేయాలా, మీరు రిలీజ్ చేయాలేమో, మీరేం చేయాలా? వానలు వచ్చినాయి, పెద్ద పెద్ద వానలు వచ్చింది. వానలో ఎందుకు ఇచ్చారు, ఏమైంది చెప్పు, ఫస్ట్ చెప్పు. ఫస్ట్ అక్కడ ఇక ప్రిన్సిపల్ కాడ ఉన్నారు సారు, వాళ్ళ తన జీతం లెక్కనే ఇంకా ఉంటే వాడు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. వాళ్ళకి అనవసరంగా ఆ పిల్ల సన్న పిల్ల ఉన్నది, అయ్యా పిల్ల బాగాలేదు, ఈ 10-20 రూపాయలు ఇవి అని చెప్పి అన్నాడు. అంటే 20 లేవు 30 లేవు, నా తాను ఏమి లేదు, రేపిస్తా ఎల్లుండి ఇస్తా, రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని ఆ పిల్ల చచ్చిపోయాడు. ఆ పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఇంకా ఈ సారోళ్ళకి ఎట్లా తెలిసింది. తెలిసినాక సారోళ్ళు వచ్చి ఇక్కడ రారా అని పిలిపించారు. అది ఎవరిని హీరోయిన్ పిలిపించినాక ఆ హీరోయిన్ పిలిపిస్తే హీరోయిన్ ఏమన్నాడు, సారు నాకు ఇట్లా బత్యం మాదే కంట్రోల్ బియ్యం, మనం మా కంట్రోల్ బియ్యం మేమే తింటున్నాం, కానీ వాడు రూపాయి ఇచ్చేయలేదు, ఈ కూరగాయలు తెచ్చుకోపో అనేది లేదు. నా పిల్ల కూడా చచ్చిపోయింది సార్, పైసలు ఇస్తే అడిగితే ఇవ్వలేదు అని 3 సంవత్సరాలు చేసాడు సార్ ఆడ జీతం. 3 సంవత్సరాలు చేస్తే కూడా ఇక పైసలు వేయకపోతే ఈ సారులు ఎట్లా తెలిసి ఇక వచ్చారు. సారులు పట్టుకపోయారు ఇక్కడ రాని. అంటే నీకు పైసలు ఇస్తున్నా అంటే ఆయన అడిగితే ఇస్తున్నా, నేను ఇస్తున్నా, పైసలు ఇస్తున్నా అని అన్నాడు. నాకు పైసలు ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలేదు సార్ అని చెప్పుకున్నాడు. ఎవరు మా కొడుకు చెప్పుకునే వరకు ఇక దానివల్ల ఇంకా పట్టుకపోయి ఇక ఇబ్బంది చేసి అని మంచిగా చేశారు సార్.